కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశానికి ప్లాన్ చేసింది. భేటీలో ఏం జరగబోతోంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, బెత్తం దెబ్బల సౌండ్ వినిపిస్తుందా, అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా, లేక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇలానే వర్ధిల్లాలి అంటూ లైట్ తీసుకుంటారా? ఇలా అనేక క్వశ్చన్ మార్కులతో ఉత్కంఠ రేపుతోంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిట్టింగ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి మాటల చిచ్చు, పార్టీలో కోవర్ట్లున్నారన్న అనిరుద్ రెడ్డి అతివాదం, ఖైరతాబాద్లో ముదిరిన ఆధిపత్య పోరు, పటాన్చెరులో పీక్స్కి చేరిన ట్రయాంగిల్ ఫైట్. ఒకటా రెండా అరడజన్ దాకా అంతర్గత కొట్లాటలతో, తీవ్ర వ్యాఖ్యలతో ఒకరి మీదొకరు దుమ్మెత్తి పోసుకుంటూ మోస్ట్ హ్యాపెనింగ్ పార్టీగా మారింది తెలంగాణ కాంగ్రెస్. మల్లు రవి సారథ్యంలో డిసిప్లినరీ కమిటీ ఇటీవలే సమావేశమైంది. తాజా పరిణామాలపై వాడి వేడిగా చర్చించింది. కానీ తేల్చిందేం లేదు. కట్ చేస్తే ఇవాళ మరోసారి గాంధీ భవన్ లో సిట్టింగ్ కు రెడీ అవుతోంది. ఎజెండా పెద్దది, కానీ పరిష్కారం దొరికేనా? మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. పార్టీలో చంద్రబాబు కోవట్లున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ చేసిన కామెంట్లు కాకరేపాయి. నేనన్నది కాంట్రాక్టర్లని, మనోళ్లని కాదు అని సంజాయిషి ఇచ్చుకున్నా పార్టీకైన డ్యామేజ్ కంట్రోల్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఇది వాస్తవం. తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. వాస్తవం. కనీసం కాంగ్రెస్ లో ఒక్కడన్నా నిజం చెప్తాడు మిగిలిండు. అటు మిమ్మల్ని అందరినీ గెలిపించింది నేనే అంటూ కొండా మురళి ఇచ్చిన స్టేట్మెంట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల అహం దెబ్బతింది. ఒక సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు సైతం పార్టీని గరమెక్కించాయి. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కొండా దంపతులపై తిరుగుబాటు లేవనెత్తారు వరంగల్ జిల్లాలో మిగతా కాంగ్రెస్ నేతలు. సురేఖమ్మను కేబినెట్ నుంచి తప్పించాలి అన్న డిమాండ్లొచ్చాయి. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన క్రమశిక్షణ కమిటీ ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇరువురి వర్గాల మధ్య సయోధ్య కోసం నాయని రాజేందర్ దౌత్యం చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎదుట హాజరైన కొండా మురళి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి, దానం నాగేందర్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మొన్నటి మీటింగ్లో బహిరంగంగా గొడవకు దిగేశారు కూడా. మరి డిసిప్లినరీ కమిటీ దీన్నెలా తీసుకోబోతోంది? మెదక్ జిల్లా పటాన్చెరులో పాత కొత్త నేతల మధ్య తకరారు ముదిరి బజార్న పడింది. నీలం మధు, కాటా శ్రీను, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్, మూడు వర్గాల మధ్య గ్యాప్ పెరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా? నేతల్ని పిలిచి మాట్లాడి సర్ది చెప్తారా, లేక సస్పెన్షన్ లాంటి సీరియస్ యాక్షన్లు ఉండబోతున్నాయా? ఎటూ తేల్చలేక సమావేశం మళ్లీ వాయిదా పడుతుందా? గాంధీ భవన్లో ఇవాళ జరగబోయే మీటింగ్ సారాంశంపై కాంగ్రెస్ లోపల వెలుపల ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతోంది.